ఈ న్యూస్ వినగానే గుండె తరుక్కుపోయింది. గమ్యం చేరాల్సిన బస్సు శ్మశానానికి దారితీసింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ప్రాణం ఉంది, మనసు ఉంది, మనలాగే ఆశలు కూడా ఉన్నాయి. పొద్దున్నే ఇంట్లో వాళ్ళకి వెళ్ళొస్తా అని చెప్పి ఉంటారు, కానీ వస్తా అనే మాట అబద్ధం అయిపోతుందని వాళ్ళకి తెలియదు. ఒక అమ్మ తన కొడుకు కోసం, ఒక భర్త తన భార్య కోసం, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారని తెలిసినప్పుడు ఆ గుండె పగిలిపోయే శబ్దాన్ని ఎవరైనా ఆపగలరా? ఆ చీకటి రోడ్డు మీద చల్లా చెదురుగా పడి ఉన్న వాళ్ళ శరీరాలు కాదు, కొన్ని వందల జీవితాల కలలు, ఒక తండ్రి శ్రమ, ఒక తల్లి ప్రేమ, ఒక బిడ్డ భవిష్యత్తు అన్నీ ఒక్క క్షణంలో ఆగిపోయాయి. ఆ బస్సు కిటికీ పక్కన కూర్చొని బయటకు చూస్తూ ఎన్నో ఊహల్లో ఉండి ఉంటారు, కానీ ఇప్పుడు ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. వాళ్ళ చివరి చూపుల్లో భయం తప్ప ఇంకేం మిగిలి ఉండదు. వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ ఏడవడం తప్ప మనం ఏం చేయగలం? కానీ ఆ ఏడుపులోంచైనా ఒక్కటైనా నేర్చుకుందాం. మన వేగం ఇంకొకరి జీవితాన్ని ఆపేయకూడదు, మన ప్రయాణం ఇంకొకరి కథను ముగించకూడదు. ఈ మరణాలకు విలువ కట్టలేం, ఈ కన్నీళ్లకు ఆపలేం. వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, కానీ వాళ్ళ మిగిల్చిన ఈ భయం, ఈ గాయం, ఈ శూన్యం బతికినంతకాలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. టేక్ కేర్.